అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. పెద్ద సమస్య కాదు. ఒక్కటి ఆలోచించండి, ఇంతమంది ఒకప్పుడు ఓన్లీ ఎండిఓ ఆఫీస్ ఒక్కటే ఉండేది. ఆ ఎండిఓ ఆఫీస్ లోనే ఇన్ని కాలనీలు శాంక్షన్ అయ్యి ఇంతకంటే డబుల్ శాంక్షన్ అయిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఈ సచివాలయాలు ఉండేయా? ఇంతమంది స్టాఫ్ ఉన్నారా? పెరిగే కొద్ది బర్డన్స్ పెరుగుతున్నాయి తప్ప ఎక్కడే మార్పు లేదు. ఒకప్పుడు ఎంఆర్ ఆఫీస్, ఎండిఓ ఆఫీసులే ఈ రెండే అన్నిటికీ. తర్వాత హౌసింగ్ బోర్డు పుట్టింది, హౌసింగ్ కార్పొరేషన్ వచ్చింది. హౌసింగ్ కార్పొరేషన్ లేని రోజుల్లోనే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కాలనీలు కట్టించిన రోజులు ఉన్నాయి. ఆ ఎండి ఆఫీస్ నుంచే అంత అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు ఇన్ని డిపార్ట్మెంట్ పెరుగుతున్నా, ఇంత చేస్తున్నా ఇంకా కూడా ప్రజల్లో అవేర్నెస్ లేనప్పుడు మనం తప్పకుండా అందరూ కొత్తగా ఈ సంవత్సరం పెట్టింది ఏంటంటే ఒక్కడే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. పంచాయతీరాజ్ ఇంజనీర్లు, మీ ఇంజనీర్లు అందరికీ కూడా హౌసింగ్ కాలనీ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, డిజిటల్ సిగ్నేచర్, డిజిటల్ అసిస్టెంట్ మీరు కలిసి చేయాల్సినటువంటి కార్యక్రమం చేయండి. అవసరం అనుకుంటే మా గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు తెలియజేయండి. ఇదిగో వీళ్ళందరూ ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వంలో మీరు భాగం, నేను భాగం. 5 సంవత్సరాల పాటు మనందరం కలిసిమెలిసి ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని నేను రక్షించుకోవాలి. నాకు అవసరం వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు కష్టపడాలి. మీకేదైనా ఇబ్బంది వస్తే అండగా నేను నిలవాల్సిన అవసరం, నా బాధ్యత. తప్పకుండా అండగా నిలబడతాను. కాబట్టి మీరందరూ కూడా లోకల్ గా మా నాయకులు ఉన్నారు, మీకు చేదోడు వాదనగా ఉంటారు, అండగా ఉంటారు. వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. నేను ఒక్కడే చెప్తాను, మీరు అధికారిగా మీరు పార్టీలు చూడొద్దు. నేను మా నాయకులు చెప్పినప్పుడు కూడా మీ అందరికీ కూడా నేను ధైర్యం చెప్తున్నా, మీరు పార్టీలు చూడదు. పేదవాడు వాడు ఎటువంటి వాడైనా మీకు అనవసరం. పేదవాడు నిజంగా హక్కు ఉన్నటువంటి వాడు, అర్హత ఉన్నటువంటి వాడికి మీరు ఎంకరేజ్ చేయండి. అవసరం వచ్చినప్పుడు మా వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోండి. వాళ్ళ చేత కూడా ఇంకా వీళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ రాలేదు, ఇది కాగితాలు సబ్మిట్ చేయలేదా కొంచెం చెప్పండి. మా వాళ్ళు వాడుకుంటే మీకు ఇంకా ప్లస్ అవుతుంది. ఆ విధంగా చేయండి. ఇంకా వాళ్ళంటే ఎంఆర్ ఆఫీసర్లు అంటావా, వాళ్ళ వ్యవహారాలు చాలా ఎక్కువ ఉంటాయి. అన్ని ఉన్నప్పటికీ కూడా అంతిమంగా వాళ్ళు మ్యాజిస్ట్రేట్స్, మండల మ్యాజిస్ట్రేట్స్, వాళ్ళ దేవుడు ఇచ్చిన వరం, వాళ్ళకి అదృష్టం. ఈ రోజు ఎంతో మందికి తల రాతలు మార్చగలిగే అధికారం తహసీల్దార్కి ఇచ్చారు. కలెక్టర్ లేదు, కలెక్టర్ ఆ పొజిషన్ సర్టిఫికేట్ రాసే అధికారం లేదు, లేదా పట్టా ఇచ్చే అధికారం కలెక్టర్ లేదు. అది తహసీల్దార్కే ఉంది. ఆయన ఆర్డర్ వేయగలిగాము, కానీ ఈ సిగ్నేచర్కే పవర్. అంతటి గొప్ప వృత్తిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్టెయిన్ అనేది ఉండదు. మీరేమో వాళ్ళ గురించి ఆలోచించబల్ల వాళ్ళు చేయగలరు, నేను చేయించుకోగలను కూడా, ఇబ్బంది లేదు. నేను కూడా ఎంఆర్ఓని అడిగేది ఒకటే, రిక్వెస్ట్ చేసేది, మీరు ఇచ్చేది పట్టా అంటే అది లీగల్, ఇది మీరు ఇచ్చేది పొజిషన్, ఇది పొజిషన్. డిస్ప్యూట్ ఉందా లేదా కూడా మీరు చూడాల్సిన అవసరం కాదు. పొజిషన్ మీకు ఏదైనా అనుమానాలు ఉంటే, ఎన్ని అనుమానాలు లేదు, పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి మీ పంచాయతీ సచివాలయ ఎంప్లాయీకి ఇవ్వండి. వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేయగానే కాలనీ శాంక్షన్ అవుతుంది. పొజిషన్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోండి. బెనిఫిషియర్కి ఇస్తే వాడు ఏదైనా డిస్ప్యూట్ పెట్టి కోర్టుకు పోతున్న భయపడడానికి మీరు ఇచ్చేది ఎవరి చేతికంటే మీ సబార్డినేట్ గా పనిచేసేటువంటి ఇంజనీర్ చేతికి ఇస్తున్నారు. జెరాక్స్ ఇవ్వండి, ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఏదైనా సస్పెక్టెడ్ ఉంది, ఇది ఏదైనా కాంట్రవర్సీ అవుతుంది భయం మీలో ఉన్నప్పుడు ఓన్లీ వాళ్ళకి జెరాక్స్ ఇచ్చి వాళ్ళు అప్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకోండి. ముందు కాలనీ శాంక్షన్ అవుతుంది. కాలనీ శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్న తర్వాత అప్పుడు అక్కడ కాంట్రవర్సీ లేదన్నప్పుడు అప్పుడు సబ్మిట్ చేయండి. హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఇబ్బంది లేదు. కానీ మనం చేయాలన్న దృక్పథం అనుకుంటే సమస్య పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయనే మిమ్మల్ని పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వమన్నారు, కానీ పట్టాలు ఇవ్వమని చెప్పలేదు. లేదంటే లబ్ధిదారుని తీసుకొచ్చి నీ ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని చెప్పాల. ఎక్కడ కూడా చెప్పింది పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోమని ఎంఆర్ఓకి ఎందుకు చెప్పారంటే ఇది లీగల్ తో సంబంధించింది కాదు, వాడు స్వాధీనంలో ఉందని వాడు అఫిడవిట్ ఇస్తే అఫిడవిట్ బేస్ చేసుకుని వెరిఫై చేసి ఆ స్థలం ఉందా లేదా, ఉంది అంటే ఇచ్చేయండి అన్నారు. అది ఎవరికి అనేది లీగల్ గా మీరు చేసేది కాదు, ఓన్లీ పొజిషన్ ఇవ్వమంటున్నారు. మీకు కూడా ఇంకొక స్టెప్ ముందుకేసే ఆ అనుమానం అనిపించినప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. ముందు ఎక్కడ చేసి కాలనీ శాంక్షన్ చేసిన తర్వాత హౌసింగ్ కూడా నిర్ణయిస్తారు. కాలనీకి మెజర్మెంట్ ఇచ్చి అక్కడ మార్కింగ్ పోయినప్పుడు డిస్ప్యూట్ ఏదైనా వస్తే ఆటోమేటిక్ గా ఆగిపోతే ఆటోమేటిక్ గా మీరు పొజిషన్ సర్టిఫికేట్ మీరు రద్దు చేసుకునేదానికి మీకు సర్వాధికారాలు ఉన్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, కావాలలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి మనం ఇల్లు ఇచ్చామని చూసుకోవాలి. వాళ్ళ ఊరో మనకు తెలియదు, రాజకీయం కాదు. ఇక్కడ ప్రతి పేదవాడు సముద్ర పొట్టును నివసిస్తున్నాడు, తుఫాన్లు ఉండేది. కాబట్టి ఈ ప్రాంతంలో అందరూ ఇల్లు కట్టుకుంటే బాగుండేది నా దృక్పథం.